ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రమాద ఘటనపై వెంటనే విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సీఎంఓ ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీస్ అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై జిల్లా అధికారులు సత్వర స్పందన లేకపోవడంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఈ ప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ప్రమాదం ముందు వరకు ఆఫీస్లోనే అసిస్టెంట్ గౌతమ్ ఉన్నారు. అసిస్టెంట్ గౌతమ్ ఆ టైం వరకు ఎందుకున్నారో కనుక్కోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, దీనికి సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చింది? మొత్తం మీద చూసుకుంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశిస్తూ ఉన్నతస్థాయి కమిటీకి ఆదేశం జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది అధికారులు బదిలీ అయిన నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్గా కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో ఆయన ఛార్జ్ తీసుకోవడానికి కొద్దిగా ముందుగానే ఈ ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అసలు ఈ ఫైల్స్లో ఏమున్నా, ఎందుకు దగ్ధం అవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ఏదైతే జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయి, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. సో ప్రధానంగా ఏదైతే ఈ ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించారు. అలాగే ఏపీ డీజీపీ అలాగే ఏపీ సిఐడి చీఫ్కి సంబంధించి వీరిద్దరిని కూడా తక్షణమే హెలికాప్టర్లో వెళ్ళి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. రైట్ శివ, అయితే వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? అలాగే అక్కడ అసిస్టెంట్ కూడా ఉన్నారు ఒకతను అని చెప్తున్నారు. అతను అక్కడ ఉండడానికి కారణాలు ఏంటనే విషయాలు ఏమైనా తెలిసినాయా? అంటే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన తర్వాత అసలు ఎందుకు ఈ సంఘటన జరగాల్సి వచ్చింది, జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి లోతుగా సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫైల్స్ దగ్ధం జరిగిన సమయంలో ఒక వ్యక్తి అక్కడే ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎవరా వ్యక్తి, ఎవరా అధికారి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఏపీ డీజీపీ అలాగే ఏపీ సిఐడి డీజీ ఇద్దరిని కూడా తక్షణమే చంద్రబాబు అక్కడ వెళ్ళమని ఆదేశించిన నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, అయితే సిపిఎం నేతలు కూడా అక్కడ ఆరోపిస్తున్నారంటే ఏదైతే అది ఉందో ఆఫీసు, దాన్ని రీమోడలింగ్ చేసి కూడా 1 సంవత్సరం టైం కూడా పట్టట్లేదు, ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనే వాదన కూడా వినిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఇది కావాలనే ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి జరిగిన అనేక అక్రమాలు, అవినీతికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన వాటికి సంబంధించి కావాలనే కొంతమంది అధికారులు ఈ ఫైల్స్ దగ్ధానికి పాల్పడ్డారని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఏమేమి ఫైల్స్ దీంట్లో దగ్ధమైన, ఈ ఫైల్స్ దగ్ధానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది, దీంట్లో ఎటువంటి అవతవకలు పాల్పడ్డారు అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తునైతే ప్రభుత్వం కోరుతూ ఉంది. సో ఈ దర్యాప్తుకు సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలోనే కొత్తగా ఏదైతే రీమోడల్ జరిగిన నేపథ్యంలో తర్వాత జరిగిన అగ్ని ప్రమాదం జరగడానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేవు. సో అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశాలు, షార్ట్ సర్క్యూట్ జరగడానికి అంతకంటే అవకాశం లేదు. కానీ ప్రధానంగా చూసుకుంటే కావాలనే కొంతమంది డాక్యుమెంట్స్ను దగ్ధం చేశారనేది ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తూ ఉంది. సో ఎవరు నేతృత్వంలో జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే లోతుగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.